సంతోషించి ఆరాధించి కొనియాడే భాగ్యం ఇచ్చిన దేవాతి దేవునికి మరొకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగల మా దేవ, మా ప్రభువా, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా ప్రభువా, గడిచిన మాసం అంతా మమ్మల్ని కాచి దాచి భద్రపరిచి ఈ నూతన మాసంలో నైనా యొక్క నూతనమైనటువంటి యొక్క ఆరాధనలో నా ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించుకోవడానికి, ఇదిగో నా ప్రభువా నీ సన్నిధికి చేరడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, మీరు ఇచ్చిన మందిరమును బట్టి నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి ఇదిగో గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నా ప్రభువా, నువ్వు ఇచ్చిన జీవ గ్రంథమును బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చినటువంటి జీవ గ్రంథమును మా పేరు రాయించడానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో ఈ ఆరాధన నా ప్రభు ప్రారంభం నుండి ముగింపు వరకు మీ ఆత్మ స్వాధీనంలో జరిగించుకుని, అయా మమ్మల్ని నా ప్రభు మీ కృప కలిగిన హస్తానికి అప్పగిస్తూ, ఇదిగో నా ప్రభు పాటల్లో మీరు ఉండండి. ఇదిగో వాయిద్యాలు వాయిస్తున్నటువంటి బిడ్డలు నా ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నా ప్రభు నైనా తండ్రి, నా ప్రభు సాక్ష్యాలు చెప్పే బిడ్డలు, ఇదిగో నా ప్రభు వాక్యంలో, ఇదిగో నా ప్రభు ఆరాధనలో, ఇదిగో నా ప్రభు నైనా బలను ఆచరించడంలో మీరే మీ సన్నిధి మాకు తోడగించి మీ కృప చేత బలపరిచి నడిపించి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. వచ్చి మరి పాటలు పాడి దేవుని మహిమపరచండి. అందరూ వచ్చి వచ్చి పాటలు పాడి దేవుని మహిమపరచవలసిందిగా. అది పని చేయట్లేదు అతను. ఇంకోటి మైక్ ఉంది కదా కింద, కింద మైక్ ఉంది.
మహిమలో ఆయనతో వచ్చాను పక్కకు వచ్చి దేవుని ఆరాధిస్తున్నాం.
చక్కటి పాటలు పాడి దేవుని మహిమపరిచిన కోరికలకు సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో ఈ యొక్క ఆరాధనను అధ్యక్షులను నడిపించవలసిన సహోదరుడు వడ్డీ రాజేష్ గారు వచ్చి ఈ యొక్క ఆరాధన అధ్యక్షులను నడిపించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని పరిశుద్ధమైన మహిమ కలిగిన గాక. ఇప్పుడు వచ్చిన విశ్వాసులందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఏ యోగ్యత అయినప్పటికీ ఇటు యోగ్యతను కల్పించిన దేవత దేవునికి మహిమ కలిగిన గాక. గతించిన నందియు తన రెక్కల చోటున కాచి భద్రపరిచి నూతనమైనటువంటి నెలలో ప్రవేశపెట్టిన దేవత దేవునికి ఈసారి స్తోత్రం చేయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. లేచినట్లయితే వాక్య పఠనం చేసుకున్నాము. మనవంతులైనటువంటి చంద్రశేఖర్ గారు 11వ అధ్యాయం కీర్తనలు 11వ అధ్యాయము ఉత్తర ప్రత్యేకరీతిగా 15. ప్రైజ్లో దేవుని పరిశుద్ధమైన మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య పఠనం కీర్తనలు 10వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు ఉత్తర పత్రికలు చదువుకుందాం. యెహోవా నీ వద్దకు దూరంగా నిలిచిచున్నాము. సరే, దయచేసి క్షమించకపోతే యెహోవా శరం తెచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటయ్యాలా? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారస్తులను ఆయన అసహ్యులు. యెహోవా నీతిమంతుడు, ఆయన ప్రేమ గలవాడు, యథార్థవంతుడు, ఆయన ముఖ దర్శనం చేశాడు. దేవుడు వాక్యం దీవించును. వాక్య పఠనం చదివించినటువంటి చంద్రశేఖర్ గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దేవి సరోజిని గారు వచ్చి ఒక ప్రత్యేక గీతాన్ని ఆలోచించి దేవుని మహిమపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను.
దేవుని మహిమ సెకండ్ పాట పాడి దేవుని మహిమపరిచినటువంటి దేవి సరోజన గారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో సాక్ష్యాల సమయం కనుక గతించిన కాలంలో దేవుడు చేసిన పనులను సాక్షికంగా పంచుకోవాల్సిన ప్రతి ఒక్కరు పంచుకోవాలని సాక్ష్యాలు కనుక సాక్ష్యాలు సమయం కనుక ప్రేమపూర్వకంగా సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాం. చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా నా వందనాలు నా శుభాలు నేను కూడా తెలియపరుస్తూ ఉన్నాను. గడిచిన 6 నెలలు కూడా దేవుడు తన సజీవుల కింద నన్ను నా కుటుంబాన్ని అతిథిగా మన సమయ బిడ్డలందరూ బట్టి దేవుడు కాచి కాపాడి మరి 7వ నెలలో మరి మొదటి వారం ఇంటి దిగులో దేవుని మందిరంలో ఆయన పాదల చెంత ప్రభును ఆరాధించడానికి మరి ప్రభుని స్థించడానికి ప్రభు మనకి ఇచ్చిన గొప్ప బాధ్యాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి నేను చెప్పబోయే సాక్ష్యము నా కుటుంబంలో దేవుడు మరి 6వ నెలలో దేవుడు అయిపోయిన అద్భుతాలు ఆశ్చర్యకారులు దేవుడు నా జీవితంలో జరిగించి ఉన్నాడు. మొదటి సాక్ష్యం ఏంటంటే నా కుమార్తె సుజాత ఎంతో బలహీనరాలు, 3 బిడ్డలు. తన భర్త విషయంలో ఎన్నో ప్రయత్నాలు చేశాము, మరి అవ్వలేదు. ఎంతో బలహీనరాలైనప్పటికైనా మరి దేవుడు మార్గాన్ని తెరిచి మరి కట్టడి చేసి వెళ్ళడానికి దేశంలో పని చేసుకోవడానికి జీవితం అందుకోవడానికి కూడా దేవుడు అంత కనుకలు చూపించాడు. దేవుడికి మహిమ కలుగుతుందాక. మరి బిడ్డలతో లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మార్గాన్ని తెరిచి అక్కడ తోడుకెళ్ళిన దేవుడికి వందనాలు. ప్రార్థించిన మీ అందరూ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చిన్న చిన్న బిడ్డలు సంవత్సరాల బిడ్డలు వదిలిపెట్టేళ్ళిందండి. బిడ్డ వరకు కూడా అందరూ ప్రార్థించండి. అలాగే నాకు ఇచ్చిన కుమారుడు కింది విషయంలో కూడా వీళ్ళంతగానే ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ కుమారుడు కూడా మరి వారంలో మరి కొద్ది వాళ్ళకి ఇంటిపడి మళ్ళీ ఒకరోజు హాస్పిటల్లో ఉండటం అనేది జరిగింది. దేవుడు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఈరోజు దేవుడు గృహానికి తోడుకొచ్చారు. నా బిడ్డకి ఇంకా సంపూర్ణ ఆరోగ్యం నాకు మాకు ఇచ్చేలాగా మరి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే నా సంపూర్ణ కుటుంబం వరకు నా కుమార్తె నీలిమ బస్సు చేతులు పాపను చూస్తూ ఉన్న చిన్ని పాపని మన బిడ్డకి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి చక్కని ఇతర బిడ్డను చూడటానికి ఆ బిడ్డకి ఇచ్చిన మంచి మనసుని బట్టి మన కుటుంబానికి దేవుడు రావాల్సిన దేవుడు దయచేసేలాగా మీరు అంతా ప్రార్థించండి. అలాగే మరి నూతనంగా నేను ఒక గృహాన్ని కట్టుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాము. పునాది రైట్ కూడా జరిగి ఉన్నది. దేవుడు ఆ గృహం దేవుని మహిమార్థంగా కట్టబడిలాగా మీ అందరి ప్రార్థనలోని సంఘ ప్రార్థనలో కూడా ప్రార్థించాలని అందరికీ కూడా ప్రాధాన్యపడుతూ ఉన్నాను. నేను కూడా మరి 6వ నెలలో చాలా బలహీనరాలు అయిపోయానండి. ఎవరికి తెలియదు కానీ ఎంత బలహీనరాలని అంటే అసలు చర్చకి మాత్రం అలాగే వచ్చేతే బలహీనతోటే లేవని స్థితి. హాస్పిటల్ కూడా తిరగడం జరిగింది. గొప్ప దేవుడు, ఆ దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నన్ను త్రోసివేసే దేవుడు కాదు. బలహీన దేవుడుగా ఇచ్చి మళ్ళీ పని చేసుకోవడం కొంచెం చూపాడు. ప్రార్థించండి. అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ దయచేసుకున్న వందనాలు తెలియపరుస్తూ నా సంపూర్ణ కుటుంబం కొరకు ప్రార్థించడం వరకు సార్ ప్రాధాన్యపడుతూ నా సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు. దేవుని మహాకృపను బట్టి నన్ను, నా కుటుంబాన్ని, మనందరినీ దేవుడు దాచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి ఆ దేవాది దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను. మరి నేను చెప్పబోయే సంవత్సరం ఏంటంటే నా తమ్ముడు సునీలు మరి ఇంటికి వెళ్ళాడండి. ఈరోజు మళ్ళీ తిరిగి ప్రయాణం ఇజ్రాయెల్ చేసి రావడానికి బిడ్డకి ప్రభు చూపించిన విధానాన్ని బట్టి దేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను. ఈరోజు బయలుదేరి వస్తున్నాడు. మరి ఆవిడ ప్రయాణం అంతట్లోనూ మరి దేవుడు సురక్షితంగా తండ్రి ఎటువంటి ఆటంకములు లేకుండా ఈ యొక్క దేశానికి రావడానికి నేను ప్రభు చూపించాలని మరి మీరు అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా తల్లిగారికి కూడా ఆరోగ్యం బాగుంటలేదు. మరి నా తల్లిగారి గురించి మీరు అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి అలాగే నా బిడ్డలిద్దరూ విదేశాల్లో ఉన్నారు. మరి బిడ్డలిద్దరు కొరకు, నా భర్త కొరకు, నా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని నా యొక్క సాక్ష్యం దేవుడు దీవించిన దాకా. చెప్పబడిన సాక్ష్యాలు ప్రతి ఒక్కరు
ప్రత్యేకంగా సంపాదన ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా తెలియపరుచుకుంటాము. ఈ సాక్ష్య నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా కుమారి గారిని కోరుతున్నాను. నాతో మాట్లాడేది ఇస్తున్న సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఏ బిడ్డకి అప్పట్లో ప్రతి బిడ్డలు తెలుస్తున్నాయినా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని అడుగుతున్నాను. వస్తున్నాయినా వారి కుటుంబాలను తెలుస్తున్నాయినా వారి బిడ్డలు వారి తండ్రి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. అలాగే నాయన స్తోత్రం. ఇంకా ఎవరైనా రానై ఉంటే తండ్రి సకాలంలో తోడుకున్నామని అడుగుతున్నానయ్యా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధాన్ని వందనాలు తండ్రి. అలాగే నేను మరి ఒకరు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలయ్య. స్తోత్రం. ఆ బిడ్డకి తండ్రి స్తోత్రం. నాయన స్వస్థత ఇచ్చావయ్య. స్తోత్రం తండ్రి. అనారోగ్యం తీసివేసిన ఆయన ఆ బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చావు తండ్రి. స్తోత్రం. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను. తండ్రి స్తోత్రం. వారి బిడ్డలు దీవించేస్తోంది. వారి బిడ్డగా తండ్రి పత్రాటానికి తండ్రి సహాయం చేసావయ్యా. ఆ పని పాటల్లో తోడు నేను దయచేయమని అడుగుతున్నాను. తండ్రి స్తోత్రం. అరబీ కంట్రీలో పనులు ఎలా ఉన్నాయని వెలిగిన దేవుడు తండ్రి స్తోత్రం. ఆ బిడ్డకు అనునిత్యము తండ్రి స్తోత్రం. ఆ బిడ్డకు తోడు నేర్చుకోవడం అడుగుతున్నానయ్యా. అలాగే తండ్రి ఆ బిడ్డని నీ సన్నిధికి కూడా నడిపించమని అడుగుతున్నాను. తండ్రి స్తోత్రం. పిల్లాడి వెళ్ళిన బిడ్డలు కూడా తోడుకుండే స్తోత్రం. ఆ సంటి బిడ్డను చూస్తున్న బిడ్డకు కూడా తండ్రి ఎలా చూడాలో బిడ్డకు నేర్పించమని అడుగుతున్నానయ్యా. ప్రతినిత్యము నీ తోడసిన బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను. తెలుస్తున్నాయన అలాగే తండ్రి బేబీ చదువు చెప్పిన సాక్ష్యం పెట్టి పొందాలయ్యా. ఆ బిడ్డ తండ్రి ఆ తమ్ముడు గారు తండ్రి ప్రయాణం అయ్యి ఈ రోజు బయలుదేరొచ్చుడుగానైనా ప్రయాణం అంతట్లో తండ్రి నీ తోడు కృప దయచే తెలుస్తున్నాయన. మళ్ళీ ఇక్కడికి చేరే వరకు నీ కృప బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను. తెలుస్తున్నాయన అలాగే తండ్రి వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించిన వారి బిడ్డని భర్తని వారి కుటుంబాన్ని అత్తల్లి గారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. తెలుస్తున్నాయన అలాగే తండ్రి సంఘ సంచిలో ఉంచిన ప్రతి అస్తాన్ని తెలుస్తున్నాయన దీవించి ఆశీర్వదించే స్తోత్రమైన వారి పనిపాట్లలో తోడుకోవడమని అడుగుతున్నాను. ఏ బిడ్డ అయితే ఏ అవసరతతో తండ్రి సంఘ సంచిలో ఉంచారనైనా ప్రతి ఒక్కొక్క బిడ్డ అవసరతను తీర్చమని అడుగుతున్నానయ్యా. స్తోత్రమైన అలాగే తండ్రి దీని రానయ్యా ఎందుకు పనికి రాని దాన్ని తండ్రి నా ఆరోగ్యాన్ని కూడా తండ్రి స్తోత్రం. నేను ఎంతగానో బాధపడుతున్నానయ్యా. మోకాళ్ళ బాధతో తండ్రి మోకాళ్ళ బాధను తగ్గించమని అడుగుతున్నానయ్యా. అలాగే తండ్రి నా పని పాటలో తోడుకుంటే స్తోత్రం. నేను ఏ బిడ్డనైతే నిలబెట్టి మాట్లాడినయ్యా ఉన్నావో తండ్రి ఆ బిడ్డని తండ్రి సులువు శాతం వరకు వచ్చి తండ్రి స్తోత్రం. అలాగే తండ్రి బలారాధనలో నిపుణ్య స్తోత్రం. తండ్రి పరిశుద్ధిగా ఇంకా రానయ్యన్న బిడ్డను ప్రతి ఒక్కొక్కరిని తండ్రి స్తోత్రం. ఆరాధనకు ముందే తోడుకు రమ్మని అలాగే తండ్రి ఈ చిన్న ప్రార్థన ఈ సన్నిధిలో చేర్చుకుంటారని మా కొరకు తగ్గదాన్ని చేస్తున్నామని అడిగి వేడుకుంటున్నామని తండ్రి. ప్రార్థించినటువంటి కుమారి గారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాము. ఈ సమయంలో మరొక పాట పాడి దేవుని పరిశీలిగా ఈ ఉషా గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఉషా గారి పాడుతుండగా సందర్భానికి సమర్పించుకున్నాం. Thank you.
దేవుని మహిమపరిచినటువంటి ఉషా గారికి సంఘంలో తెలియజేసుకుంటున్నామండి. ఈ సమయంలో ఎత్తబడినటువంటి కానుకల వరకు ప్రార్థన చేయవలసిందిగా వేమల గారిని ముందుకు స్పాన్సర్ తీసుకొచ్చున్నారైతే కుమారి గారు వీరాసింహం గారు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మన మంచిగా ఉన్నటువంటి బంగారాజు గారు ఎత్తబడినటువంటి కానుక కొరకు ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వెళ్ళలేని వందనాలు ప్రభువా. ఈ 2026వ సంవత్సరంలో ప్రభువా జూలై మాసంలో మేము ప్రవేశించి మొదటి వారంలో సజీవ లెక్కలో ఉండి ప్రభా నీ సన్నిధిలో ప్రభావ మరియు ప్రార్థించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీ వందనాలయ్యా. ఇదిగో తండ్రి నీ సన్నిధి ప్రారంభం నుండి ఇంతవరకు ప్రభా మాటలతో ప్రభా నేను స్తుతించి వాటి పట్టణంతో నేను స్తుతించి సాక్ష్యములతో నేను మహింపరిచి ప్రభా నీ సేవార్థమై ప్రభా వాడబడటకు ప్రభా తీసుకొచ్చినటువంటి కానుకలను బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి గుప్పటిని నువ్వు ఎరిగినావు ప్రభా. ఎంతైతే మరి వాళ్ళు చెల్లించి ఉన్నారో నీ సన్నిధికి రెట్టింపు దీవెనలు వాళ్ళని అనుగ్రహించమని అడుగుతున్నాను. అలాగే ప్రభా ప్రత్యేక కానుక తీసుకొచ్చినటువంటి మరి కుమారి గారిని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సీమోన్ గారిని మరి జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని అడిగి వేడుకుంటున్నాను. వాళ్ళు చేయించినటువంటి పనుల్ని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. ప్రతి ఒక్కరిని ప్రభా నీ కృపలో భద్రపరిచి వారి పనుల్లోనూ మరి మార్గాల్లోనూ మీరు తోడయండి. మంచిగా ప్రభా ఇక్కడ మరి పనులు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని మనం అడుగుతున్నాను. తీసుకొచ్చినటువంటి కుటుంబాలను కూడా మీరు కాపాడమని, ఇక ముందున్నటువంటి ఆరాధన అంతా నీ మహిమాత్రమే జరిగించమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి బంగారాజు గారికి మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో మంచి సమయానికి వచ్చినామండి. మనం వేచినట్లయితే ఆహారం చేసుకుందాం. మనం మంచిగా అనుకుంటే సీనియర్ ఇస్తారు. స్వామి గారు అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి ఆరాధనకి యోగ్యుడు చూస్తూ నిజము కోటాల కోట్ల దేవదూతల చేతను కెరూబుల చేతను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్నప్పటికీ ఆయన పోలికలు ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మనం ఆరాధిస్తే ఆ మహిమను విడిచి దేవదూతల ఆరాధన విడిచి మన మధ్యకు వచ్చి మనతో ముచ్చటించాలని, మనము ఆయన కాబట్టి మనకి తీసుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్న నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా. అయా నేను ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నాను. అయా నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాను. నీ కౌగుట్లో వదిలిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు సహాయం చేయండి ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకాశ మహాకాశ మన దేవుడు మన చిన్న
హల్లెలూయా హల్లెలూయా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. పరిశుద్ధులు అయా నువ్వు మా మీద పరిశుద్ధులని ఆనంద శబ్దం. హల్లెలూయా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవించును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. జీవించును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి సర్వోన్నతమైన స్థలములందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ఎన్నడూ సరిచూడని అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
కలిగిన వాడా నీకే వందనాలు ప్రభువా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి
దేవుడా నీకే వందనాలయ్యా. ఆది తండ్రి ఆది అయినటువంటి దేవ, అంతమైనటువంటి దేవ నీకే వందనాలు తండ్రి. అల్ఫా ఒమేగా అయినటువంటి దేవ నీకే వందనాలు. మొదటి వాడవు కడపటి వాడవు నీకే వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరు హృదయాలను ఎరిగినటువంటి దేవ నీకే వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరు హృదయంతో తండ్రి నిన్ను ఆరాధించినటువంటి ఆరాధన తండ్రి విని ఉన్నావు ప్రభా. నీకే వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ కొడుకును ప్రభు వరకు నీ కృపలో భద్రపరిచావు ప్రభా. ఈ ఆరాధన ప్రభావం అంగీకరించి ప్రభా తండ్రి ఇదిగో జరుగుతున్నటువంటి తండ్రి ఇక వాక్య పరిసరాన్నింటిలో కూడా నీవే మహిమ తెచ్చుకోమని నజరేయుడైనటువంటి యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. అందరూ కూర్చుందాం. ఆరాధనలో నడిపించినటువంటి దైవ సేవకులకు సహోదరికి మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. మంచి సమయానికి వచ్చి ఉన్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలని దేవుడు రాసినట్టు పెట్టుకుని మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడాలన్నా ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే మన మధ్యలో బలం ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ మరి ప్రార్థన పూర్వకంగా ఉండాలని సిద్ధపడాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాం. అదే సమయంలో మన దైవ సేవకులు సీమాయి గారు వచ్చి వాటి సందేశం అందించాలని ప్రేమపూర్వకంగా తెలియపరుచుకుంటూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఇంతవరకు పాటల్లోనూ ఆరాధనలోనూ మనతో ఉండి మనను నడిపించిన దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏ కాలాలు అయిన తర్వాత మనకి బలారాధన ఉంది కనుక అందరూ కూడా సిద్ధపడి దేవుని ఆరాధించి బలలో పాలు పంచుకునే వారుగా మనం ఉందామని ప్రభువుకి తెలియజేస్తూ ఉన్నాను. యోహాను సువార్త త్వరగా మనం చూసుకుందాం, సమయం తక్కువ ఉన్నది కనుక. యోహాను సువార్త 6వ అధ్యాయము 50-51 వచనాలను చదువుకుందాం. యోహాను సువార్త చావకుండినట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవమునకైనా నా శరీరమే అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఇదిగో ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని, మమ్మల్ని మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బలను ఆచరించడం గురించినటువంటి ధ్యానంలో అనేక అంశములు నాకు ప్రభువు నా ఎదుట పెట్టారు. దాంట్లో ఒకటి ఏమిటి అంటే, ప్రభు యొక్క బలను ఆచరించడం ద్వారా, ప్రభు యొక్క శరీరమును భుజించడం ద్వారా సంఘానికి, నాకు, మీకు ఏమి ప్రయోజనం? ప్రభు యొక్క శరీరమును భుజించడం ద్వారా మీకైనా నాకైనా ఏమి ప్రయోజనం? ఇది నా యొక్క అంశం. ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాటలు మనం చూసినప్పుడు, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరలోకం నుండి దిగువచ్చిన జీవాహారమును నేనే. చూడండి ఏమంటున్నాడు, పరలోకం నుండి దిగువచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరంలో కాదు, ఎల్లప్పుడూ జీవించేటటువంటిది. ఈ జీవిత కాలము మనకి 60, 70, అధిక బలం ఉన్న 80 సంవత్సరములు. ఇది స్వల్పకాలమైనటువంటిది. కానీ ఇక్కడ యేసు ప్రభువు మాట్లాడుతున్నటువంటి యుగ యుగాల్లో ఉండబోయేటువంటి ఆ మహిమ కోసం. అర్థమవుతుంది కదండి.
ఇక్కడ యేసుప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట, నా శరీరమును తిని, ఇదిగో నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, నా ఆహారం యొక్క ఆహారమును తినివాడు నిత్యము కూడా పరలోకములో జీవాహారం నేనే, ఈ ఆహారమును భుజించిన వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు, యుగయుగాలు జీవిస్తాడు అని యేసుప్రభు వారు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని మాట్లాడుతున్నటువంటి మాట. మరి యేసుప్రభు వారి యొక్క శరీరమును భుజించడం ద్వారా గడిచినటువంటి నెలలో మనం ధ్యానించినప్పుడు అక్కడ మనం విశ్వసించిన వాడు నిత్య జీవం పొందుకుంటాడు అని మనము ధ్యానం చేస్తాం. ఈ రోజున యేసుప్రభు వారు ఆయన చెబుతున్నటువంటి నేనే ఆహారమును, ఆ జీవాహారము నేనే, ఆ శరీరము నేనే, ఆ రొట్టె నేనే. ఈ రొట్టె ఎవరో చేసుకొస్తే వచ్చింది కాదు, అది దేవుని యొక్క శరీరం అని విశ్వసించి నమ్మిన ఎడల మనకి నిత్య జీవము ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం నుండి. బదరీ వృక్షము క్రింద పౌరుండి నిద్రించుచుండగా ఒక దూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీలబుడ్డును కనబడను గనక తిరిగి పొరుండెను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా మరి దేవుని యొక్క సన్నిధి నుండి దేవుని యొక్క కొరకు జీవిస్తున్నటువంటి ఏలియా చేస్తున్నటువంటిది ఏమిటి అంటే, ఆ యొక్క యేసుపేలు యొక్క భయము చేత కిద్రోను వారి దగ్గర ఉన్నాడు. కాకే రొట్టె మాంసం తెస్తే భుజించి బ్రతికాడు 3.5 సంవత్సరములు సారెపతికి వెళ్ళి విధవరాలు ఇంట భోజనం చేశాడు. ఒక రొట్టె మాత్రమే అక్కడ దక్కింది. కర్మేల పర్వతం మీదకి వెళ్ళాడు. కర్మేల పర్వతం మీద మోకాల అనుభవంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఆ యొక్క జరిగినటువంటి ఆ యొక్క ఏదైతే ఇదిగో మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడైతే మీరు బలిని అర్పించి ఆ ప్రార్థన చేయండి. ఒకవేళ సాయంకాలం వరకు చూద్దాం, ఇంకా ప్రార్థన చేయండి, ఇంకా మీ శరీరాలను కోసుకోండి అని రెచ్చగొట్టాడు. కానీ ఎవ్వరు ఎక్కడ యొక్క ఆరాధిస్తున్నటువంటి దేవతలు కానీ దేవుడు కానీ ఏ ఒక్కరు దిగి రాలేదు. కానీ ఏలియా సంధ్య వేళ ఆ యొక్క నైవేద్యం అర్పించు వేళ చిన్న ప్రార్థన చేసి ఇదిగో నేను నీ పక్షంగా ఉన్నానని, ఇదిగో ఇప్పుడు ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నాను ప్రభు అని ప్రార్థన చేసి బలి అర్పించి ఆ యొక్క బలిని కట్టి ఆ బలిపీఠం మీద బలిని అర్పించి ఆ యొక్క ప్రార్థించగానే అగ్ని వచ్చి దహించగానే ప్రజలందరూ ఇశ్రాయేలు దేవుడని యెహోవాయే దేవుడని కేకలు వేశారు. ఎంత మహిమ! కానీ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెజబెలు ఎప్పుడైతే ఆ వార్త విందో, పై వచనాల్లో మనం చూస్తాం, యెజబెలు ఆ వార్త వినగానే ఆ యొక్క ఏలియాని చంపిస్తానని చెప్పేసి శపథం పూనినప్పుడు వెళ్ళిపోయి ఒక దూరంగా ప్రయాణం చేసినటువంటి ఏలియా ఒక రాత్రి అంత దూరం ప్రయాణం చేసి బదరీ వృక్షం కింద పరుండి అక్కడ పరుంటున్నటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ బదరీ వృక్షం మీద కనబడితే దేవుని దూత అనగా సాక్షాత్తు యేసుప్రభువే అని బైబిల్ పండితులు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ వచ్చి ఆ దూత చెప్తున్నటువంటి నీళ్ళ బుడ్డును కాల్చిన అప్పమును ఉన్నటువంటి తల దగ్గరే కాల్చిన అప్పమును చూసి తిని పరుండన్నాడు. మరలా చూడండి, ఇదే 19వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే, ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు దానిని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని చాలమ్మా. ఇక్కడ మనం చూస్తున్నాము. దీనికన్నా ముందుగా మనము రెండోసారి కూడా ఏలియాని మరి దర్శించినటువంటి దేవుడు అక్కడ గుహ దగ్గరకు వచ్చి, ఏలియా ఇదిగో నీవు ఈ యొక్క మాంసమును నువ్వు ఈ యొక్క రొట్టెను తిను అని చెప్పి అతను ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటల్లో
ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు నీతో అక్కడ భూకంపం కలిగింది, అగ్ని విషయాలలో బద్దలైపోయాయి, భూమి యొక్క అగ్ని గాలి వచ్చింది, మెరుపు వచ్చింది, అన్నీ వచ్చాయి. ఇది ఎక్కడ కనపడలేదు కానీ అన్ని సత్యం అనేది తర్వాత ఏమవుతుందంటే నిమ్మలమైన స్వరము, మాట్లాడుతున్నటువంటి స్వరము ఏలియా సన్నిధిని. అక్కడ దేవుడు ఎప్పుడైతే పిలిచాడో ఏలియా తన యొక్క దుప్పటను ఆ యొక్క ముఖం మీద వేసుకుని బయట గుహం దగ్గరికి వచ్చినప్పుడు అంతలో ఏలియా ఇచ్చాడు, నువ్వేం చేస్తున్నావని దేవుని స్వరం వినపడుతుంది. హల్లెలూయా. దేవుని పెట్టినటువంటి ఈ రొట్టె తిన్నటువంటి ఈ యొక్క ఏలియా గారు, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేనికోసం ఆ రొట్టె తిన్నాడు కానీ 40 దినాలు ఒక్క ప్రయాణం, రాత్రింపగలు ప్రయాణం చేయగలిగిన శక్తి వచ్చింది. హల్లెలూయా. ఎందుకయ్యా నువ్వు ఎంత శక్తిని ఇవ్వడానికి రొట్టెని పెట్టవు అని కనుక మనం ప్రశ్నించామనుకోండి, దేవుడు చెప్పే మాట, నేను ఇచ్చే ఆహారము అంత శక్తి కలిగింది. 2 పర్యాయం తిన్నాడు రొట్టె ఏలియా. నేను చూపించుతున్నటువంటి పర్వతం మీదకి నువ్వు ఎక్కి నిలబడము అని దేవుడు మాట్లాడితే, నా ప్రియమైనటువంటి దేవుడు ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవుని యొక్క ముఖాముఖిగా మాట్లాడడానికి ఏలియాను పిలిచినటువంటి ఆ పిలుపును విన్నటువంటి దేవుడు ఏలియా, నా ప్రియమైనటువంటి దేవుడు ఆ పర్వతం మీద చూడండి 11వ వచనం చదవండి. 11వ వచనం, నీవు పోయి యెహోవా సముఖమునందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా వైపు సంచరించగా బలమైన గాలి వీచెను. హల్లెలూయా. ఇదిగో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఏలియా ఆ యొక్క రొట్టెను తిన్నాడో ఒక శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఎందుకు అంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజును అభిషేకించగలిగినటువంటి స్థాయికి తీసుకుని వెళ్తున్నాడు. రొట్టె తినేసి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మాట్లాడినటువంటి ఆ బలము పొందుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? ఒక రాజును అభిషేకించగలిగినటువంటి స్థాయికి ఈ యొక్క పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క సన్నిధిని మనం చూడగలుగుతున్నాం. ఇదే చూడండి 15వ వచనంలో చూస్తే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దమస్కు మార్గమునకు పోయి దానిలో ప్రవేశించి, చూడండి, ఒక దేశం మీద రాజుని అభిషేకం చేయడానికి ఇక్కడ మళ్ళా ఏలియాను పంపిస్తున్నాడు. ఏలియాని ఎందుకు ఒక రొట్టె పెట్టి బలం పుంజుకుని దేవుని యొక్క సముఖంలో నిలబడి మాట్లాడగలిగినటువంటి స్వరం వినగలిగింది అంటే, రాజుల్ని నియమించగలిగిన శక్తి కలిగింది యేసయ్య శరీరంలో ఉన్నటువంటి, రక్తంలో ఉన్నటువంటి శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామాన్యమైనటువంటిది కాదు మనం తీసుకుంటున్నటువంటిది. ఈ ప్రభు యొక్క బల్ల, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదో సామాన్యముగా అందరూ ఏదో ఒక చేత్తో చేసుకొచ్చినటువంటి రొట్టె కాదు. ఈ రొట్టెలో ఉన్నటువంటిది యేసు ప్రభు వారి శరీరము, ఆయన నరకు కొట్టబడి నీ కొరకు నా కొరకు ఆయన చేయబడినటువంటి రొట్టె. యేసు ప్రభు వారు ఆయన రొట్టెను విరిచినప్పుడు, ఆ శిష్యులకు ఇస్తూ ఉన్నప్పుడు, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది విరిసి ఆశీర్వదించి, ఇది మీ కొరకైన నా శరీరము తీసుకుని, ఏదో శరీరము కల్వరి కొండపై యేసుక్రీస్తు ప్రభు వారు నరకు కొట్టబడిన శరీరము, ఆ సాదృశ్యంగా ఉన్నదే ఈ రొట్టె. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు, ఒక ప్రవక్త ఉన్నటువంటి ఏలియా దగ్గరికి వచ్చి ఆ యొక్క మరణ భయంతో, ఏలియా నేను గొప్పవాడిని కాదు, నాకంటే పూర్వీకులు అందరూ చనిపోయారు, నేను గొప్పవాడిని కాదు, నా ప్రాణం తీసుకోదేవా అని ప్రార్థన చేస్తూ ఉంటే, బదరి వృక్షం కింద కూర్చుని దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు ఇచ్చినటువంటి రొట్టెను తిను, నువ్వు బలం తెచ్చుకుని, ఇదిగో నువ్వు బలమైనటువంటి, నీకు మించినటువంటి, నీ యొక్క ప్రయాణము మించినటువంటి ప్రయాణము నీ ఎదుట ఉంది. ఈ బలం తిని, ఈ రొట్టెను తిని నువ్వు సాగిపోయి రాజును అభిషేకించాలి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శరీరం మనం ఎక్కడికి చేరుస్తుందో తెలుసా? రాజుల సహితం నడిపించగలిగినటువంటి, రాజుల సహితం దగ్గరికి వెళ్ళి
దేవుని యొక్క ప్రజలుగా మాట్లాడగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారుగా చేయగలిగింది ఏదో తెలుసా? యేసు ప్రభు వారి శరీరంలో ఉన్నటువంటి మహాశక్తి కలిగినటువంటి మనము మించినటువంటి ప్రయాణం మనకి ఎదుట పెట్టడానికి దేవుని యొక్క శరీరం మనకి ఎందుకు భుజించాలి? ఈ యొక్క బలను పాల్పంచుకోవాలి అంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజులను సైతం అభిషేకించేటువంటి అభిషేకం మనకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. నువ్వు నిజమైనటువంటి ఏలియాను పిలిచి ఆ యొక్క రొట్టెను ఇచ్చి నువ్వు తిని బలము తెచ్చుకో అని చెప్పినప్పుడు ఏలియా ఆ రొట్టెను తినగానే ఒక రకమైనటువంటి శక్తిని పొందుకున్నాడు. గమనించగలుగుతున్నామా? 3.5 సంవత్సరం అన్న వర్షం లేదు, 3.5 సంవత్సరం కరువుతో ఉంది, ఇజ్రాయెల్ దేశం అంతా కరువుతో ఉంది. అటువంటి సమయంలో నా ప్రియమైనటువంటి దేవుని 3.5 సంవత్సరంలో ఒక రొట్టె మాత్రమే తిని బ్రతికాడు ఏలియా. మాంసం లేదు, కూర లేదు, సారెపతులు. మనం చూస్తే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క వాగు దగ్గర కూర్చున్నప్పుడేమో కాకి రొట్టె మాంసం తెచ్చింది, కానీ సారెపతికి వెళ్ళిన తర్వాత రొట్టె ఒక్కటే. ఇంకా అక్కడి నుండి కరిమేలకి వెళ్తే కరిమేల మీద కనీసం ఒక నీళ్ళు బుడ్డు కూడా లేదు. గమనించగలుగుతున్నాం. ఎంత బలహీనుడిగా కనబడుతున్నాడు, కానీ దేవుడిచ్చినటువంటి శరీరం అనబడినటువంటి రొట్టె తినగానే, ఆ అప్పమ్మ తినగానే ఒక శక్తిని పొందుకుంటున్నాడు. ఈ రోజున మన సంఘములో మనము శక్తిని పొందుకోవాలంటే, ఒక బలమైనటువంటి సాధనంగా మనం మారాలి అంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు శరీరం అనబడినటువంటి ఈ బలను పాలు పంచుకోవాల్సిన అవసరం మనకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూడండి 19వ వచనం చూడండి. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. తోలుచుండే చనిపోతాను. ఇక్కడ మనం చూస్తే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజుని అభిషేకించాడు సిరియా దేశం మీదకి వెళ్ళి. అక్కడ నుండి మనలోకి వచ్చి ఇక్కడ మనం చూస్తున్నాము, ఎలీషా ఆ యొక్క 12 అరకలు తోలుతూ 12వ అరకను తోలుతూ ఉండగా 12వ అరకను తోలుతున్నటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళి దుప్పట వేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన తరువాత తరములో మరలా ప్రవక్తన సిద్ధం చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఇచ్చినటువంటి రొట్టెలో ఉన్నటువంటి శక్తి ఎందుకు మనం బలను ఆచరించాలి అంటే, దీంట్లో ఉన్నటువంటి పరమార్థం మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క శక్తి కలిగిన వారిగా మార్చడానికి. తర్వాత ఏలియా తర్వాత మరలా ఎలీషా రెండంతలటువంటి శక్తి కలిగిన వాడై, రెండంతల ఆత్మలు కలిగిన వాడై, ఆ యొక్క ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఏలియా 7 స్వస్థతలు చేస్తే ఎలీషా 14 స్వస్థతలు చేయగలిగాడు. నా ప్రియమైనటువంటి దేవుడు, రాజుల్ని గజగడ ఉనికించినటువంటి వాడిగా, ప్రార్థించిన వాడిగా, దేవుని కొరకు ఇష్టపడిన వారిని దేవుని కొరకు ప్రతిష్ఠించిన వాడిగా ఎలీషా మారిపోయాడు. ఏంటో అర్థమవుతుందా? దీని యొక్క శరీరం అనబడినటువంటి యేసయ్య రొట్టెను బలను తినడం ద్వారా ఒక తరము తర్వాత మరొక తరమును సిద్ధపరచగలిగినటువంటి సాధనంగా మార్చగలిగింది మన శక్తి కలిగిన యేసయ్య శరీరం. హల్లెలూయా, హల్లెలూయా. మనం తినేటువంటి ఆహారం కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది పరము నుండి దిగి వచ్చింది అని చెప్పబడ్డది. యేసు ప్రభువు స్వయంగా చెప్పబడినటువంటి ఆ యోహాను సువార్తలో 6వ అధ్యాయం 50వ వచనంలో చెప్పబడుతున్నటువంటి, ఇదిగో నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఇది తినువాడు నిత్యము బ్రతుకును. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిత్యము బ్రతికేటువంటి అనుభవము ఇక్కడ ఏలియా జీవితంలో మనం చూస్తే, తరువాత 3వ అంశంగా మనం చూసినప్పుడు ఏలియా మరణము చూడకే అగ్ని రథముల గుర్రముల మీద కొనుక్కోబడినటువంటి అనుభవం. సంఘం కలిగిన ప్రియమైనటువంటి దేవుడు నిత్యముగా ఈ యొక్క బలలో ఆయన ఇచ్చినటువంటి శరీరం అని వివేచించి, ఇది నా కొరకు సిలువలో నలగొట్టబడిన శరీరము, ఇది నా కొరకే, నా పాపముల కొరకు సిలువలో నలగొట్టబడిన శరీరము. ఈ శరీరం నేను తిన్నప్పుడు నన్ను మరణించిన మరణంలో తిరిగి లేపగలిగిన శక్తి కలిగిందిగా మార్చగలుగుతుంది. హల్లెలూయా. ఈ శరీరం నాలోనికి వస్తే, ఈ శరీరము ఈ రక్తం నాలోనికి వస్తే
చూస్తే నన్ను నిత్య జీవంలోనికి అనగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మరణము మనల్ని బంధించి ఉంచలేదు. యేసయ్యను ఏ మరణం అయితే బంధించి ఉంచలేదు, యేసయ్యను ఏ మరణం అయితే సమాధి బంధించి ఉంచలేదు, యేసు ప్రభువారు ఆరోహణమవుతుండగా ఒక మేఘం వచ్చి కొనుక్కుపోయిందో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు శరీరమును తిన్నటువంటి మనము కూడా. గతంలో నేను చెప్పాను చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూస్తే 16వ వచనంలో ఎంతో స్పష్టంగా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, అక్కడ యేసు ప్రభువారి కొరకైతే ఒక మేఘం అయితే, ఇక్కడ మనం అందరి సంఘం అంతటి కొరకు ఆయన రక్తమును ఆయన శరీరమును భుజించిన మన కొరకు ఎంతగా సిద్ధపరిచాడో ఒకసారి చూడండి. 17 వచనం చదవండి. 17 చదువుతారు. ఆమె సత్యములపై నిలిచిండు మనము వారితో కూడా ఏకమవుదు ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుపోబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా దేవుడిచ్చిన రొట్టె తిన్నాడు, శక్తికి మించిన ప్రయాణం చేశాడు. ఓరూబు పర్వతంలో దేవుని యొక్క స్వరంను చూడగలిగాడు, వినగలిగాడు. నువ్వు వెళ్ళి ఇదిగో సిరియా దేశంలో ఉన్నటువంటి రాజులను అభిషేకించు. నీ తర్వాత ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు ఒక యొక్క ప్రవక్త కావాలి, ఒక ఎలీషాని యొక్క అభిషేకించు. అంత మాత్రం అయిపోలేదు, ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళేందుకు తెలుసా? ఎలీషా చూస్తూ ఉండగానే ఆయన ఆరోహణం అవుతూ ఉండడానికి. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనకి ఇవ్వబడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి బలారాధన అనబడినటువంటిది ఏదో సింపుల్ గా సునాయాసంగా తీసుకోవద్దు. నిన్ను నిత్య జీవానికి నడిపించగలిగింది, నిన్ను ఒక ప్రవక్తగా, ఒక దేవుని రాజులను అభిషేకించగలిగిన ప్రవక్తగా నిన్ను ఏర్పాటు చేయాలి అంటే, నిన్ను నియమించాలి అంటే, నువ్వు నమ్మకముగా యేసు ప్రభువారి శరీరమును తినాలి, యేసు రక్తమును పానము చేయాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్తున్నాను. ఎంతో స్పష్టంగా చెప్తున్నటువంటి ఈ శరీరమును తిని ఈ రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. యోహాను సువార్త మళ్ళా మొదటి మూలవాక్యమును కొద్దాం చూడండి. మూలవాక్యములో 6వ అధ్యాయం 51-52 వచనాల్లో చెప్పబడుతున్నటువంటి మాటను మనం చూస్తే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నటువంటి దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన ఆ శరీరమే ఈ రొట్టెగా మార్చబడ్డది. ఈ శరీరం అనబడినటువంటి రొట్టెని ఎవరైతే పూజిస్తాడో చూడండి ఎంతో స్పష్టంగా, దీనిని తినువాడు చావకుండానట్లు. ఏలియా జీవితంలో మనం స్వయంగా కన్నులారా చూడగలుగుతున్నాం. ఆమేన్. ఏలియాకి పెట్టినటువంటి రొట్టె తన ఎదుట ఉన్నటువంటి ప్రయాణానికి మించినటువంటి ప్రయాణం చేయడానికి, ఓరూపు కొండ మీద 40 దినాలు 40 రాత్రులు ప్రయాణం చేసి ఓరూపు కొండను దేవుని కలుసుకోవడానికి, దేవుని స్వరం వినడానికి, రాజుల్ని అభిషేకించడానికి, తరం తర్వాత తరానికి ప్రవక్తను సిద్ధం చేయడానికి సిద్ధపరిచాడు. ఆయన శరీరము తిన్నటువంటి, ఆయన రొట్టెకు సాదృశ్యం ఉన్నటువంటి ఆ రొట్టెను తిన్నటువంటి, ఆయన శరీరము సాదృశ్యమైన రొట్టెను తిని, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణమును చూడకే అగ్ని రథములకు కొనుక్కోబడ్డాడు. అదే నీకు నాకు వర్తిస్తుంది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఎంతో స్పష్టంగా చెప్తున్నటువంటి ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ఆయన కడబోర ధ్వనితోను ఆయన మ్రోగినప్పుడు ఆయన వచ్చి ఆయన సంఘమును కొనుక్కోబడ్డానికి, ఆయన రాకడలో ఎత్తబడడానికి, నిన్ను సజీవంగా తీసుకుని వెళ్ళడానికి ఏదో తెలుసా? యేసయ్య శరీరం అనబడినటువంటి రక్తమును భుజించినప్పుడే. నమ్మకంగా విశ్వాసంగా ఈ బలలో పాల్పంచుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇంకా రక్షణ లేదా? ఇప్పుడు రక్షణ పొందుకుని ఇదే సమయం అనుకూల సమయం, ఇదే అనుకూల సమయం అని దేవుని యొక్క లేఖనం 2000 సంవత్సరాలుగా ప్రకటింపబడుచున్నది. ఎందుకోసమో తెలుసా? చాలా మందికి తెలియక ఆచార సంబంధంగా ఈ యొక్క బలను మిగిలితే ఎవరొకరు తినేస్తూ ఉంటారు. కానీ
మాకు పెద్దలు నేర్పించినటువంటి ఏంటో తెలుసా, మిగిలినటువంటి ఈ శరీరము ఎవరైతే బలను పాలు పంచుకోలేదో వారికి సాక్ష్యంగా అది భూములు పాతి పెట్టాలి. వాళ్ళ గురించి సాక్ష్యంగా, ఇదిగో నా కుమారుడు కొరకు ఇంకా నా శరీరం మిగిలి ఉంది అని దాన్ని ఎంతో భద్రంగా, ఎందుకని ఇది యేసు ప్రభువారి శరీరం అని వివేచించక తిని త్రాగువాడు. కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 15వ అధ్యాయం 11వ అధ్యాయంలో తీయొద్దు కానీ, నా ప్రియమైనటువంటి దేవుని సమయం అవుతుంది, తీయొద్దు కానీ అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా, అది వివేచించక తిని త్రాగువాడు. కొందరు మరణం అవుతున్నారు, కొందరు నిద్రిస్తున్న నుండి మరణం పొందారు, కొందరు రోగులైపోయారు, కొందరికేమో బలహీనతలు వచ్చేసినాయి. కారణం ఏమిటో తెలుసా, యేసు ప్రభు శరీరం అని వివేచించకుండా దానిని ఏదో నామకార్థంగా తీసుకుంటే నీకు ఎంత మాత్రమో ప్రయోజనము కానే కాదు. యేసు ప్రభు వారి శరీరము మనం తిని బలము పుంజుకుని దేవుని స్మరణ కలిగినటువంటి స్థాయికి తోడుకుని వెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. రాజును అభిషేకించగలిగినటువంటి స్థాయికి తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. మన తరం తర్వాత కొందరు సేవకులను సిద్ధపరచడానికి దేవుడు మనల్ని తోడుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరికి అంటే ఇదిగో యేసయ్య శరీరం తిని అంటున్నటువంటి దీనిని తినవాడు నిశ్చయంగా వాడు చావకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము పరలోకమునకు జీవము కొరకైన నా శరీరం అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను కూడా ఆయన శరీరము రక్తమును పానము చేసి నిత్య జీవములో పాలు పంచుకుని సజీవులుగా మనము ఆయన సన్నిధిని గురింపబడి గొప్ప భాగ్యం మనకి దేవుడు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ యొక్క సమయాన్ని మనము బలారాధనలోకి వెళ్దాం. అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువారి యొక్క ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నేను తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నావు? గెత్సేమనే తోటలో పట్టబడిన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నుండి ఏడ్చుకుంటూ ఆ రాత్రంతయు అన్న కైప మందిరములో ఆయనను శ్రమల పాలు చేసి ఉదయమే 3 కోట్లకు తిప్పి అన్యాయపు తీర్పును అనుభవించిన యేసయ్య, అన్యాయపు తీర్పును అనుభవించిన యేసయ్య, ఒకటి తక్కువ 40 కొర్రల దెబ్బలు తిని ఆయన కలవరి కొండ మీద నీ కొరకు నా కొరకు మరి యాగమైపోయిన ఈ శిలువ వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తున్న ప్రతి మోహం యొక్క హృదయం కరిగిపోతుంది అని లేఖనం తెలియజేస్తుంది. సహోదరి సహోదర, కలవరి కొండ మీద మండు టెండలో పై నుండి వేడి శరీరమంతా రక్తసిక్తంగా మార్చబడిన శరీరం, కొండ వేడి రెండింటి మధ్య కాలిపోతున్న యేసయ్య శరీరం ఇదిగోని ఎదుటి సిద్ధపరచబడి ఉంది, ఎదుటి సిద్ధముగా ఉన్నది. ఈ శరీరం భుజించడానికి, ఈ రక్తమును త్రాగడానికి నువ్వు ఇష్టపడుచున్నావా? ఇష్టపడితే చిన్న ప్రార్థన చేయి. మహోన్నతుడైన మా ప్రభా, ఇదిగో నా ప్రభా, నీవు నా ప్రభా నీవు ఇచ్చినటువంటి అపోస్తలుడైన పౌలు చెప్పుకున్న ప్రకారంగా ఇది నేను ప్రభు వలన పొందుకొని అని చెప్పిన ప్రకారంగా ఇదిగో సంఘములకు నా ప్రభా అయా నీవు ఇచ్చిన ఆజ్ఞ చెప్పున ఈ యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టెను నీ రక్తమును
రొట్టెలకు సాదృశ్యం ద్రాక్షరసమును పానము చేస్తూ ఉండగా మాలో శక్తిని నింపడ ప్రభువా. అయా ముందెన్నడూ సభ చూడనటువంటి గొప్ప అనుభవాలకి మమ్మల్ని నడిపించండి ప్రభువా. ముందెన్నడూ సభ చూడనటువంటి నూతన మార్గంలో మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఇది ఈ మందిరంలో ప్రభుని ఆత్మలతో నింపండి ప్రభు అని ప్రార్థన చేస్తావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడైన మా దేవ మా ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగోన్న ప్రభా, నీవు ఇచ్చిన ఆజ్ఞ చెప్పున ఈ యొక్క నామ ప్రభా నీ బలను ఆచరించడానికి భక్తితో, భయముతో, వినయముతో, విజేతతో నీ పాద సన్నిధికి వస్తూ ఉండగా ఇదిగోన్న ప్రభా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నీ రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపరచమని ఈ యొక్క బలను ఆచరించడానికి నీ కృప చేత మమ్మల్ని బలపరిచి నడిపించి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి ప్రియులారా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువును పొందుతుని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని ఈ చెప్పిన. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పను. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదము. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క బలను రొట్టెను తినునో ఆ యొక్క లేక ఆ పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి, రక్తమును గురించి అపరాధమును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని అలాగున ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరముని వివేచించక తిని త్రాగువాడు శిక్షా విధికి కలుగుటకి దాన్ని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనము మనల్ని విమర్శించుకునేలా తీర్పు పొందకపోదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడైన మా దేవా, నీవు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఈ రొట్టెను నా ప్రభా, ఇదిగో నా ప్రభా, నువ్వు ఆనాడు ఇరిసి పంచి నీ శిష్యులకు ఇచ్చావు, అదే రీతిగా మాకు ఇచ్చావు. ఇదిగో ఈ రొట్టెను విరిచి చూడగా తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ రొట్టెను విరిచి ఉన్నాను. దేవుడు మనం దీవించునుగాక. పాటించుకోండి, పాటించుకోండి. ఆ
అలాగే ప్రధాన జ్ఞాపకం చేసుకున్నాడని యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞను అనుసరిస్తూ ప్రయత్నం చేసుకుని రావుదాం. వేస్తూ చేయని ప్రయత్నట్లయితే తీసుకురాబడుతుంది. లేనట్లయితే మా మధ్యలో టైటస్ గారు ప్రార్థన నడిపించవలసిందిగా సౌకర్యం కోరుచున్నాం. సర్వాధికారి సమస్త మహిమను విడిచిపెట్టి ప్రభువా పాపులైన మానవాళి కొరకు మీరు చెల్లించిన రక్తాన్ని బట్టి స్తోత్రము చెల్లించుకొచ్చున్నాం. ప్రభువా మా కొరకు విలువబడిన శరీరాన్ని బట్టి స్తోత్రము చెల్లించుకొచ్చున్నాం. నీతి జీవం దయచేయడానికి మీరు ఈ లోకానికి అనుదించినందుకే స్తోత్రములు. ప్రభువా దీనికి లేని మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని మీ రాజ్య వారసులుగా చేసినందుకే స్తోత్రములు. మా కొరకు మీరు ప్రభు మా పాప క్షమాపణ నిమిత్తం మీరు కార్చిన రక్తానికే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వాళ్ళని చేయవేయడానికి ఇచ్చిన దళితకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం.
ఎవరైనా ప్రభా అయోగ్యంగా చేయవేసి ఉంటే మరొక తరుణం దయచేయండి. కనికరించమని వేడుకొచ్చున్నాం తండ్రి. మరొక మారు వల్ల చేయవేసి యోగ్యమైన రీతిలో ప్రభా నిత్య జీవంలోకి ప్రవేశించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకొచ్చున్నాం. మీరు పడిన ప్రభా మిగిలిపోయిన రొట్టె ముక్కలు మీరు బట్టి వారి నిమిత్తమై సూచించుండగా ప్రభా ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకొచ్చున్నాం. ఏ భేదం లేకుండా మీరు ప్రపంచంలో సమస్త మానవాళి కొరకు మీరు రక్తం చెందించారు తండ్రి. ఆ సువార్తను మోసుకెళ్ళడానికి మాకు సహాయం చేయమని వేడుకొచ్చున్నాం. సమస్త మానవాళి రక్షణలో నడిపించబడినట్లు సహాయం చేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ యొక్క బలలో చేయవేయడానికి ఇచ్చిన ధన్యతగా స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని మా సంఘాన్ని దీవించమని వేడుకొంటున్నాం. వాళ్ళ యోగ్యంగా చేయవేసిన వారిని ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించమని వేడుకొంటున్నాం. మా సంఘాన్ని దీవించండి. దేవ సేవకులను దీవించమని వేడుకొంటున్నాం. ఈ సమయాన్ని దీవించి మిగతా సమయాన్ని ప్రభా మీ చేతులకు అప్పచెప్పుకొచ్చున్నాం. సహాయం చేయమని వేడుకొచ్చు యేసుక్రీస్తు ప్రభునామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. అందరూ లేచి సమాధానంకు సదృశ్యంగా ఒకరినొకరు సమాధానంతో ఇష్టాలను కూర్చోవలసిందిగా కూర్చున్నా ప్రార్థన చేసుకుని మరి మన కొరకు చక్కటి విద్యను సిద్ధపరిచిన రాజు గారిని బట్టి ఈ మొదటి వారము మన కొరకు చక్కటి విద్యను సిద్ధపరిచారు. వారికి మన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వారి యొక్క కుటుంబం కొరకు వారు నిర్మించబోతున్నటువంటి గృహ నిర్మాణం కొరకు దేవుడి కార్యం చేసి వారిని ప్రార్థన చేద్దాం. స్పాన్సర్స్ తీసుకుని వచ్చినటువంటి స్పాన్సర్ తెచ్చినటువంటి బిడ్డను బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా తెచ్చిన బిడ్డను బట్టి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి ప్రత్యేకమైనటువంటి దశభాగాలు తీసుకుని వచ్చిన కూడా ప్రత్యేక దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. సంఘము మరి ఎంతగానో ఇంకా అవసరత చాలా ఉన్నాయి. మరి మీరందరూ కూడా సహకారాలు అందించి మీరు చేయవలసిందిగా మరి స్పాన్సర్ చేసేవారు ప్రత్యేకాలను ఇచ్చేవారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. మరి మన శనివారం ఆరాధన కూడా 7:30 నుండి 9:30 వరకు జరుగుతుంది. అందరూ కూడా పాలు పంచుకుంటే మనం వచ్చిన ఒక ప్రకటన ఉంది. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకున్నది అని యెషయా గ్రంథం 34:16 ఎలక్ట్రీషియన్ చర్చ్ యెహోవా స్త్రీల సదస్సు మరి 18/7/2026 శనివారం ఉదయం 10:30 నుండి ఈ యొక్క ఆరాధన జరుగుతుంది. మరి అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. స్త్రీల సమాజం అలాగే బ్రాహ్మణులు కూడా కలదు. ఈ యొక్క మాటలను మరి అందరూ కూడా గమనించవలసిందిగా ప్రభువుని తెలియజేస్తూ ఉన్నాను. అందరూ లేచి నిలబడి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ యొక్క ఆరాధన ముగించుకున్నాం. ప్రియారా ప్రార్థన అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. బహుమతుడైన మధ్యలో మీ ఘనమైన ఈ శ్రేష్టమైన నామానికి వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా ప్రభువా, గడిచిన ఇక మమ్మల్ని కాచావు. నూతన మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు. ఇదిగో నూతన మాసంలో నా ప్రభువా, ఈ యొక్క నూతన ద్వారంలో నా ప్రభుని ఆరాధించుకుని నీ శరీరమును రక్తమును రుచి చూడగలిగిన ధన్యత మాకు ఇచ్చావు. ఇదిగో నా ప్రభువా, నీ శరీరమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టె ఇంకా మిగిలి ఉంది. ఇదిగో ఇంకా కొంతమంది సహోదరులు ఉన్న ప్రభువా, సహోదరి ఇంకా తీసుకునవలసిన వారు కొరకు నాయన సాక్ష్యం ఇస్తూ ఇక్కడ మిగిలి ఉందని, ఇదిగో కొంత లాక్షరసం కూడా మిగిలి ఉంది. రక్తమునకు సాదృశ్యంగా నీ కొరకు నా కొరకు కలవలసిలో సిందించిన రక్తం నా కొరకే. సహోదరుడా సహోదరుడా సహోదరి, నువ్వు జ్ఞాపకం చేసుకొని త్వరగా ప్రభు యొక్క బలలోను పాలు పెంచుకోవాలని ప్రభు ఆశిస్తున్నాను. అయానికి వందనాలు స్తోత్రాలు. నీ బిడ్డలు నా ప్రభు మహారు మనసుకు తగిన బాప్తిస్మాలు నీకు నడిపించండి. ఇదిగో నా ప్రభు బాప్తిసం పొందుకొని నీ బలలో పాలు పెంచుకుని నిత్య జీవములకు హక్కుదారులుగా నిత్య జీవంలో నా ప్రభు ప్రవేశించడానికి నైనా ప్రభు ఒక ప్రభు స్వాచ్ఛంగా నా ప్రభు నిలబడడానికి నీ
కార్యాన్ని జరిగించండి. ఇదిగో నా ప్రభు ఆ సంఘంలో జరిగిన ఆరాధన అంతటిలో మీరు మహిమ తెచ్చుకున్నందుకే చేరువచ్చిన బిడ్డలందరూ మీరు పేరు పైన దీవించండి, ఆశీర్వదించండి. సాక్ష్యం పంచుకున్నటువంటి మరి అమ్మగారిని బట్టి వారి కుమార్తె పట్ల మీరు చేసిన కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా ప్రభు తన కుమార్తెను నా ప్రభు సుజాతను క్షేమంగా తోడుకుని వెళ్ళ మొదటి తన జీతం పొందుకోవడానికి నా ప్రభు కృప చూపించారు. ఆ బిడ్డలను చిన్న బిడ్డలను మీరు దీవించి నీ కోపట్లో భద్రపరిచి కాపుదల దయచేయండి. బిడ్డలు చూస్తున్నటువంటి ఇదిగో నా ప్రభు రాజేశ్వరి యొక్క భార్యను మీరు నా ప్రభుత్వం మీరు జ్ఞాపకం చేసుకుని మీరు బలపరచమని అడుగుచున్నాను. సహాయం దయచేయండి. ఎక్కడ బిడ్డల ప్రభా నేను బిడ్డల పట్ల ఇటువంటి బెంగ లేకుండా చక్కగా పని చేసుకోవడానికి మీరు కృప చూపించండి. మరి అమ్మగారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యం బిడ్డకి దయచేయండి. ఇదిగో నా ప్రభా బేబీ రోజు గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీ పాదశాలను తెస్తూ ఉన్నాను. బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఇదిగో తన సహోదరుడు నా ప్రభా నేను స్వదేశం వెళ్ళడానికి ఇదిగో స్వదేశం నుండి మళ్ళీ తిరిగి రావడానికి నా ప్రభు మీరు కృప చూపిస్తూ ఇదిగో నా ప్రభు బిడ్డ ప్రయాణంలో ఉంటుండగా మీకు కృప చూపించి ఇదిగో నీ రాకపోగా ఎందు హౌనకి తోడుకున్న వాగ్దాన్ని తోడనుగ్రహించి క్షేమంగా తోడుకుని వచ్చి నేను స్తుతించి ఆరాధించుకునే కృపను మాకు దయచేయండి. ఇదిగో ఎందరూ నా ప్రభు సాక్ష్యం చెప్పగలిగిన వారే ఉండగా కూడా సాక్ష్యం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం ప్రభా. ఇదిగో క్షమించినప్పుడు మరొకసారి సమయం తీసుకుని సాక్ష్యం చెప్పే బిడ్డలుగా లేవనెత్తమని అడుగుచున్నాను. ఇదిగో కుమారి గారు నా ప్రభుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యో ఆ బిడ్డ కలుగుతున్నటువంటి బలహీనత ఇదిగో మోకాలు ఉన్నటువంటి నొప్పిని యేసు నామములో ప్రభువు తాకి స్వస్థత దయచేయమని అడుగుచున్నాను. యేసుకుంటున్న ఔషధాలను యొక్క రక్తమును ప్రోక్షించమని అడుగుచున్నాను. సంపూర్ణ స్వస్థత బిడ్డకి దయచేయండి. ఇదిగో నా ప్రభా ఈ యొక్క నా ప్రభారతంలో పాలు పంచుకున్నటువంటి బిడ్డ కొరకు చక్కటి నా ప్రభు భోజన పదార్థాలు సిద్ధపరచుకొచ్చినటువంటి రాజుగారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబానికి రావాల్సిన దీవుల ఆశీర్వాదం మెడగా దయచేయండి. ఇదిగో నీ బిడ్డ నా ప్రభా నేను నా ప్రభు నిర్మాణం చేస్తుండగా ఇదిగో నా ప్రభా చక్కటిగా నా ప్రభా ఎన్నో వందల అడుగులు ప్రభా అది పడుతూ ఉన్నాయి, నీళ్ళు పడుతున్నాయని చెప్పినప్పటికీ ఇదిగో కేవలం 30 అడుగుల్లో నీళ్లు పడ్డానికి కృప చూపించావు. ఈ కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నా ప్రభు గృహ నిర్మాణం కొరకు కావాల్సిన అప్పులంతా కూడా మీరే సహాయం చేసి మీరు కార్యాన్ని జరిగించండి. మధు గారి యొక్క తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన నా ప్రభు పరిపూర్ణ స్వస్థత పరిపూర్ణ ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను. మరి మధు గారి యొక్క కుమార్తె నా స్కూల్ వేల్చుకుని బిడ్డకు తోడై ఉండమని నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో నా ప్రభు అయ్యా పాటలు పాడుతున్న బిడ్డలు ఇదిగో నా ప్రభు యొక్క ఇద్దరైతే మూర్తిగా నా ప్రభు పాట పాడాలని ఆశపడ్డారు. కానీ నా ప్రభు లేటైన కారణం చేత నా ప్రభు బిడ్డకి పాట మరొకసారి ఆ బిడ్డ పాట పాడడానికి నేను మహిమపరచడానికి ప్రభు చూపించండి. ఇదిగో నా ప్రభు నేను నా ప్రభు నూతనంగా వచ్చినటువంటి అయ్యా నా ప్రభు నీకు వందనాలు పొందాక నేను బాబు గారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఉషను బట్టి ఇదిగో నా ప్రభు బిడ్డను బట్టి నీకు వందనాలు, అన్నిని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నా ప్రభు బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. బిడ్డ కలిగినటువంటి బలహీనతలో మీరు స్వస్థత ఇచ్చేందుకు నీకు స్తోత్రాలు. మంచి పని త్వరగా తోడుకుని వెళ్ళి నీవే కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాను. మమ్మల్ని సహోదరుని కూడా నా ప్రభు జ్ఞాపకం చేసుకుని నీ కౌగుట్లో భద్రపరచండి. ఇదిగో నా ప్రభు యొక్క ఆరాధన నా ప్రభుకి ఇచ్చి మేము వెళ్ళి చూడగా నీ కృప చూపించండి. అన్ని విషయాలు మీరు తోడైన సహాయం చేయమని అడుగుచున్నాను. మా భారతదేశంలో నెమ్మది సమాధానం దయచేయండి. హింసిస్తున్న వారికి నా ప్రభు సువార్త ప్రకటిస్తున్న వారిని కొడుతున్నటువంటి దెబ్బలకు నా ప్రభు అల్లాడుతుండగా వారికి సహాయం చేయండి. అలాగే నా ప్రభు అయ్యా సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి, చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతన సంవత్సరం అడుగు పెడుతున్న బిడ్డలు తోడై ఉండండి, సహాయం చేయమని అడుగుతున్నాను. ఇదిగో నా ప్రభు యెరూషలేము చుట్టూ కంచివ్వండి, ఇశ్రాయేలు దేశం చుట్టూ కంచివ్వండి. యెరూషలేములో క్షేమం, యెరూషలేములో నెమ్మది కలిగ చేయమని అడుగుచున్నాను. ప్రాకారంలో నెమ్మది కలిగ చేయమని అడుగుచున్నాను. యెరూషలేమును ప్రేమించేవాడు నీవు, యెరూషలేమును కాపాడేవాడు నువ్వు. నీ కాపుదల యెరూషలేముకు దయచేయమని అడుగుచున్నాను. ఇశ్రాయేలుకు దయచేయమని అడుగుచున్నాను. ఇశ్రాయేలును మాకును దయచేసి మరొకసారి నా ప్రభు రీతిగా దీన్ని స్తుతించి ఆరాధించుకునే కృప మాకెల్లరికీ దయచేస్తారని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి మీద నెరవేరును గాక. మనకున్న ఆహారం మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించండి. మమ్మల్ని శోధనలో కీడును తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవైన తండ్రి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నిన్ను తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయును గాక. పరమ తండ్రి అయిన దేవుడి ప్రేమ, అద్వితీయ కుమారుడు ఆది సంభూతుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప,
సర్వత్రయామి సత్యస్వరూపమైన పరిశుద్ధాత్మకుని సహవాసము సమాధానము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకు షారోన్ ప్రార్థన మందిరమును నిత్యము కాపుదలించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవననం ఎంపుగా నీ సేవ ప్రియముగా నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. అందరూ చూడండి. దయచేసి క్షమించాలి. చంద్రశేఖర్ గారి చక్కటి వాయిద్యంతో మనం సంతోషపరిచిన సోదరులకు చిన్న వందనాలు తెలియజేస్తున్నాను. మరి వారి పరిచర్యని దేవుడికి దీవించి ఆశీర్వదించి మరి అనేక మందికి మార్గదర్శిగా అనేక మందిని ఇజ్రాయెల్ దేశం తోడుకు రావడానికి కృషి చేస్తున్నటువంటి సోదరుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. వారి పరిచర్యలో ఇంకా వారు చేస్తున్న ప్రయత్నం దేవుడు కాపుదలించి నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. సిలోహు పిలిక్ క్రిస్టియన్ చర్చ్ నోపియం నుండి మనకు ఒక ఇన్విటేషన్ వచ్చింది ప్రియులారా. మరి జూలై 10వ తారీఖున రాత్రి 8 గంటలకు ఈ యొక్క మీటింగ్ జరుగుతుంది. దీనికి ముఖ్య ప్రసంగికులుగా జోబాయ్ గారు వస్తున్నారు. ఈ యొక్క సంఘ పెద్దలు అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. సేవకులు మరి శ్యాంబాబాయ్ గారు అలాగే విజయ్ గారు ఈ యొక్క ఆహ్వానం తెలియజేస్తున్నారు. దేవుడి నామములో ఈ యొక్క మనమందరం కూడా అవకాశం వారిగా ప్రారంభించుకుందాం. దేవుడి యొక్క సాక్ష్యాన్ని బట్టి ఈ యొక్క వాళ్ళ ప్రయత్నం బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.